ఆశ్చర్యం ఏమిటంటే, ఈరోజు మీరు చూడబోతున్న వీడియో ఏదైతే ఉందో, ఇంతటి అత్యవసరమైన వార్త, ఇందులోని అంశం ఇప్పటి వరకు ఏ యూట్యూబ్ ఛానల్లో రాలేదు. ఇది తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరూ వినాల్సిన అంశం. సడన్గా మీ బ్యాంక్ అకౌంట్ నుండి ఒక 2,000 రూపాయలు కట్ చేసి, రోడ్డు నిర్మించడానికి ప్రభుత్వానికి సహకరించినందుకు కృతజ్ఞతలు అనే ఒక మెసేజ్ వచ్చిందనుకోండి, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? 2025-26 ఈ ఏడాదికి గాను తెలంగాణ ప్రభుత్వం 12,000 కోట్లు రోడ్డు డెవలప్మెంట్ కోసం గ్రాంట్స్ అనౌన్స్ చేస్తే, ఆంధ్రప్రదేశ్లో 2,500 కోట్లు రాష్ట్ర నిధులు, నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ కేంద్ర బడ్జెట్ నుండి మరో 5,000 కోట్లు మంజూరు చేసింది, గ్రాంట్ చేసిందనమాట. మొత్తం కలిపితే 20,000 కోట్ల బడ్జెట్. మరి ఇన్ని వేల కోట్ల ఖర్చు పెడుతున్నారు కదా, ఈ రోడ్లు ఎన్నేళ్ళు పనిచేస్తాయి? ఎవరి దగ్గరైనా సమాధానం ఉందా? జాగ్రత్తగా వినండి. మార్కెట్లో ఒక 20,000 రూపాయల ఫ్రిడ్జ్కి ఎంత లేదన్నా ఇవాళ శాంసంగ్ లాంటి కంపెనీసు 20 ఏళ్ల గ్యారంటీ ఇస్తున్నప్పుడు, మరి 20,000 కోట్ల తెలుగు ప్రజల ధనాన్ని స్టేట్ గవర్నమెంట్స్ రోడ్లకి ఖర్చు చేస్తున్నందుకు గాను కనీసం 20 ఏళ్ల గ్యారంటీ అయినా ఇవ్వాలి కదా. మరి మన రోడ్లకు గ్యారంటీ ఎందుకు ఇవ్వటం లేదు? ఫ్రిడ్జ్ పాడైతే మనిషి ప్రాణమేం పోదు, కానీ రోజుకు 300 పైగా యాక్సిడెంట్స్, ఏడాదికి 60,000 చేరువలో మరణాలు జరుగుతున్నాయని 2023-24 రిపోర్ట్స్ చూస్తే మనకు తెలుస్తుంది. మరి 20,000 రూపాయల ఫ్రిడ్జ్కు ఉండే విలువ ఒక మనిషి ప్రాణానికి లేదా? ప్లస్ రోడ్డు డ్యామేజ్ వలన యాక్సిడెంట్స్తో పాటుగా వాహనాల ఆస్తి నష్టము, రిపేర్స్ వస్తుంటాయి కాబట్టి అదనపు డీజిలు, హెవీ ట్రాఫిక్, టైంకి చేరుకోలేకపోతున్నామనే ఒక మానసిక ఒత్తిడి, సంఘర్షణకు లోనవుతుంటాం. సో 20,000 ఫ్రిడ్జ్కి 20 ఏళ్ల గ్యారంటీ ఉన్నప్పుడు 20,000 కోట్ల బడ్జెట్కి 20 ఏళ్ల గ్యారంటీ ఇస్తారా లేదా? ఇదే నా ప్రశ్న. అది సాధ్యపడదు అంటే పచ్చి అబద్ధం. అలాంటి వాడిని పేడబూసిన చెప్పుతో కొట్టినా తప్పేం లేదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ జెన్జీ అంటున్న ఈ జనరేషన్ జీ వాళ్ళు చెడ్డీలు వేసుకునే టైంలోనే కరప్షన్ లేని క్వాలిటీ రోడ్డుని 2003లోనే ఒకతను కట్టాడు. అతని పేరు లీ సీ బెన్. కేరళ స్టేట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అండ్ ఇండో మలేషియా ఈ జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్లో ఏప్రిల్ 2003లోనే ఒక ప్రాజెక్ట్కి శ్రీకారం చుట్టబడింది. ఈ జాయింట్ వెంచర్ కంపెనీ పేరు పార్టీ బెల్, పార్టీ ఆఫ్ మలేషియా అండ్ భగీరథ కన్స్ట్రక్షన్స్. ఈ పార్టీ బెల్కి మలేషియాకి చెందిన సీనియర్ ఇంజనీర్ లీ సీ బెన్ని చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్గా నియమించారు. దాదాపు 3,000 కోట్ల మ్యాసివ్ రోడ్డు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఇది. అప్పటి డాలర్ రేట్ను కనుక మనం ఎస్టిమేషన్లో వేసుకుంటే 1,600 కోట్ల రూపాయల ప్రాజెక్టు. ఇందులో దాదాపు 1,100 కోట్లు వరల్డ్ బ్యాంకింగ్ ఫండింగ్ చేస్తే, మిగిలిన 380 కోట్ల పైన కేరళ ప్రభుత్వం, మిగతావి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు సమిష్టిగా ఆ గ్రాంట్స్ కేటాయించే విధంగా ప్రాజెక్ట్ డెవలప్ అయ్యకుందో అది ఒక ప్రణాళిక వేసుకున్నారు. వరల్డ్ బ్యాంకింగ్ ఫండింగ్ చేసిన ఈ ప్రాజెక్ట్ మ్యాండేట్ చాలా సింపుల్: బిల్డ్ ఎ రోడ్ దట్ లాస్. అంటే దీర్ఘకాలికంగా నిలిచే రహదారిని నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే వానొచ్చింది, వరదలో కొట్టుకుపోయింది ఇలాంటి సాకులు, బీరకాయ బెండకాయ కారణాలు మాకు చెప్పొద్దు. ఎలాంటి మాన్సూన్ ప్రోన్ కండిషన్స్ ఉన్నా సరే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ క్వాలిటీ అండ్ డ్యూరబిలిటీతో 256 కిలోమీటర్ స్టేట్ ప్రాజెక్ట్ నిర్మించాలి. ఇదే వీళ్ళకి ఇచ్చిన లక్ష్యం. అయితే ఇందులో ఇంకొన్ని బహుళ కంపెనీలు కూడా పాల్గొన్నాయి. కానీ లీ సీ బెన్ నేతృత్వంలో నిర్మించిన రోడ్లు మాత్రం అత్యంత సవాళ్లతో కూడిన మార్గాల్లో ఉన్నప్పటికీ అందరికంటే స్టాండౌట్గా బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు ఈయన. ఉదాహరణకు పాలక్కడ్ నుండి ఒట్టైపాలెం వరకు నిర్మించిన దాదాపు 40 కిలోమీటర్ల రోడ్డు మీరు చూస్తే, ఇన్ని దశాబ్దాలు గడిచినా నేటికి కూడా అన్డ్యామేజ్డ్, అన్కాంప్రమైజింగ్ స్టాండర్డ్స్తో నిలిచాయి. ఒక్క పాట్ హోల్ కూడా అక్కడ లేదంట. కేరళ స్థానికులకి ఈ రోడ్డు విలువ తెలుసు, ఆ ఇంజనీర్ విలువ కూడా తెలుసు. కావాలంటే ఈ వీడియో ఇప్పుడే పాజ్ చేసి ఉన్న బలంగా మీరు గూగుల్ మ్యాప్స్లో లీ సీ బెన్ రోడ్ అని వెతికితే అతని పనికి నిదర్శనంగా లీ సీ బెన్ రోడ్, యాంటీ కరప్షన్ రోడ్ అని గూగుల్ మ్యాప్ రిజల్ట్స్ మీరు చూడొచ్చు. ఎక్కడో మలేషియాకి చెందిన లీ సీ బెన్ మన దేశానికి 20 ఏళ్ళు గడిచినా చెక్కు చెదరని బెస్ట్ క్వాలిటీ, మోస్ట్ డ్యూరబుల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో రోడ్డు కట్టిస్తే, మన వాళ్ళు, అదే మన కేరళ ప్రభుత్వం తిరిగి బహుమతిగా ఏమిచ్చారో తెలుసా? మన దేశం గర్వించే రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసి 2006 చివరిలో అతను లీ సీ బెన్ తన స్వస్థలమైన కౌలాలంపూర్కి తిరిగి వెళ్ళి పాపం అక్కడ అతను ఆత్మహత్య చేసుకున్నారు. వృత్తిపరంగా ఇంత విజయం సాధించినా కూడా అతని కథ విషాదంలో మునిగిపోయింది. కారణం ఏమిటంటే కేరళ గవర్నమెంట్ అఫీషియల్స్ విస్తృతమైన అవినీతి చేస్తూ అక్కడ పైగా ప్రాజెక్ట్స్ ఇవ్వాల్సిన చెల్లింపులను ఆపేయడం, అతనికి రావాల్సిన మొత్తాన్ని కావాలని డిలే చేయటం, అది పెరిగి 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 బకాయిలు 12 కోట్ల పైగా బకాయిలు పడ్డాయి.
దయచేసి 12 కోట్లైన విడుదల చేయండి. దీనివలన రెగ్యులర్ ఎంప్లాయీస్, ఇంజనీర్లకే కాకుండా పాపం కష్టపడిన కార్మికులకు కూడా వేతనాలు ఇవ్వలేకపోతున్నానని మొత్తుకున్నా కూడా ఆ కేరళ ప్రభుత్వం అధికారులు అతనికి కావాలనే రావాల్సిన 12 కోట్లు విడుదల చేయకుండా అతన్ని వేధించారు. దీంతో సబ్ కాంట్రాక్టర్స్, ఆయన దగ్గర పనిచేసిన సబ్ కాంట్రాక్టర్స్, ఆ లోకల్ వర్కర్స్ అందరూ ఈ లీసీ బీన్ పైన పడ్డారు. అతని దగ్గర డబ్బులు లేవు. పైగా ఇలా తనకు రావాల్సిన కోట్ల రూపాయల కాంట్రాక్ట్ చెల్లింపుల్ని ఉద్దేశపూర్వకంగా నిలిపివేయడంతో, కక్ష అనమాట, వీడొక్కడే ఇంత తక్కువలో ఎలా చేస్తున్నాడు ఇంత క్వాలిటీ అని ఆ కక్షతో నిలిపేయడంతో ప్లస్ ఆ బ్యూరోక్రాట్స్ వాళ్ళందరూ వేధించారు. ఏం చేయాలో తెలియక పాపం ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆ మహానుభావుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చెప్పాలంటే అది ఆత్మహత్య కాదు, అవినీతికి పాల్పడలేదని 20 ఏళ్లుగా చెక్కు చెదరని రోడ్డు కట్టాడని అతనికి ఒక ఇంజనీర్ని మనందరం కలిసి చంపిన ఉదాంతం ఇది. ఇండియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్లో ఎంత స్థాయిలో అవినీతి జరిగిద్ది అనే దానికి ఒక్క నిజాయితీ గల అధికారి అతని డ్యూటీ అతను చేసినందుకు ఎంత అణిచివేయాలో అంతవరకు అణిచివేయటానికి ఒక సిస్టమాటిక్ అండ్ ఆర్గనైజ్డ్ కరప్షన్ బాడీగా ప్రభుత్వ సంస్థలు ఎలా పనిచేస్తాయనే దానికి ఇది ఒక డెడ్లీ టెస్టిమోనీ అని చెప్పచ్చు. అతని చనిపోయే ముందు ఒక సూసైడ్ లెటర్ కూడా రాశారు. కేరళలోని సీనియర్ పీడబ్ల్యూడీ అధికారులు మరియు రాజకీయ నాయకులు తనను ఒత్తిడికి గురిచేసి అత్యంత నిరాశకు గురి చేశారని ఆయన రాసిన చివరి ఆత్మహత్య లేఖలో స్పష్టంగా వాళ్ళపై ఆరోపణలు, ఆ నిందలు, అంటే వాళ్ళు చేసిన వాటికి ఆయన ఎంత ఒత్తిడికి లోనయ్యారని ఆ ఆత్మహత్య లేఖలో, ఆ సూసైడ్ లెటర్లో చెప్పిన అంశాలు ఇవి. అసలు ఇంజనీరింగ్ నైపుణ్యం లేకపోవడం వలనో లేదంటే నాణ్యమైన ప్రోడక్ట్ డెలివరీ చేయలేదనో అతను చనిపోలేదు. నిజాయితీగా పనిచేయడం అసాధ్యం. ఇక్కడ మన దేశంలో ఇది చాలా పెద్ద అవినీతి వ్యవస్థ నడుస్తుందని ఆ లేఖలో ఆయన రాశారంటే కేరళలోనే కాదు, ఇది ప్రతి రాష్ట్రంలో కూడా రాజకీయ నాయకుల బినామీలుగా ఉండే ఆ రోడ్డు కాంట్రాక్టర్స్ ఎంతటి కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్గా ఉంటున్నారు. దానికన్నా తక్కువైతే ఏం కాదు కదా. ఈ విషయం చూస్తుంటే మనకు అర్థమవుతుంది వెలుగులోకి రానివి ఇంకెన్ని ఉన్నాయో. మీరు చూడండి, ప్రజలకి ₹1 సొంత జేబులోంచి ఇవ్వని పిసినిగొట్టి సన్యాసి వెధవలు, వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినాక ఆరాధ్య దైవంగా విగ్రహాలు పెట్టడం మనకు అలవాటే కదా. కానీ ఈ కర్మభూమి ఎలాంటిదంటే, లీసీ బిన్ వేసిన ఆ పాలక్కాడు తారు రోడ్డు నేటికి కూడా, అంటే 20 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన చెక్కు చెదరని స్మారక చిహ్నంగా ఉండిపోయిందంటే అతను చేసిన వృత్తిపరమైన కర్తవ్యానికి ఆ రోడ్డే కర్మసాక్షి. కోవిడ్కి ముందు చాలా ఎలక్ట్రానిక్స్ పరికరాలు మ్యాక్సిమం ఒక 5 years 10 years అంతవరకే వారంటీ ప్రమాణకంగా ఉండేది. టుడే ఈరోజు చూస్తే శాంసంగ్ వంటి కంపెనీలు 20 సంవత్సరాల హామీలు ఎందుకు ఇస్తున్నాయి? ఒక మైక్రోచిప్ ప్లాస్టిక్ కేసింగ్ ప్రోడక్ట్స్తోనే కదా అవి తయారు చేసేది. 20 సంవత్సరాల హామీ ఇవ్వగలిగితే అలాంటి కంపెనీస్ ఒక ప్లాస్టిక్ మైక్రోచిప్ ప్రోడక్ట్స్కి జాతీయ మౌలిక సదుపాయాల్లో కీలకమైన ఒక రహదారికి కనీసం 15 నుండి 20 సంవత్సరాలు హామీ ఎందుకు ఇవ్వకూడదు అసలు చెప్పండి. ఈ సమస్యను వేళ్ల నుండి నరికేయాలంటే శాసన మండలిలో రోడ్డు హామీ చట్టం తీసుకురావడం ఒక్కటే శాశ్వత పరిష్కారం. తెలంగాణలో శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ప్రజల తరపున. ఆంధ్రప్రదేశ్లో రోడ్ అండ్ బిల్డింగ్స్ మంత్రిగా ఎన్నికైన ఆయన ఎవరు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, వీరిద్దరూ ఈ సంస్కరణకు న్యాయకత్వం వహించాలి. అండ్ మినిస్టర్ ఫర్ పంచాయతీరాజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా సార్ గ్రామీణ రోడ్లకి ఎంత మంచి పేరు వస్తుంది, వైఎస్ఆర్సీపీలో ఉన్న కాంట్రాక్టర్లు కూడా మీరు ఫండ్స్ టైంకి ఇస్తున్నారని చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారని, ఆ రోడ్ రిజల్ట్స్ వాటి తాలూకు వీడియోస్ చాలా చూస్తున్నాం సోషల్ మీడియాలో, సంతోషం సార్. కానీ ఇన్నేళ్లలో ఎవ్వరూ ఈ పని చేయలేదు. ఒక 3వ శక్తిగా ఆవిర్భవించిన మీ జనసేన నాయకుడిగానే కాకుండా ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నారు కాబట్టి రోడ్డు హామీ చట్టం అనే అంశం గురించి కనీసం మీరైనా చర్చించి పరిష్కరించాలని కోరుతున్నాను. ఇదేం పెద్ద కాంప్లికేటెడ్ టాస్కింగ్ కాదు. మనకి హౌసింగ్ లోన్ పేరిట 20 ఏళ్ళు బ్యాంక్ లోన్స్ మేము కడుతున్నాం కదా, మనందరం ఈఎంఐ కడుతున్నంత వరకే కదా అది నా ఇల్లు, లేదంటే బ్యాంక్ వాడిదే. మా డబ్బులతో కడుతున్న రోడ్లు మాకు ఇల్లు లాంటిదే కదా మరి. సో మీరు కూడా ఫండ్స్ని జస్ట్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్ డేట్ రోజునే ఆ మొత్తం క్లియర్ చేసేద్దాం, సెటిల్ చేసేద్దాం అనే ప్రాసెస్లో కాకుండా రోడ్స్ డ్యూరబిలిటీ ఆధారం చేసుకొని ఇన్స్టాల్మెంట్లో ఫస్ట్ 10 yearsలో సెటిల్ చేస్తామని చెప్పండి. అలాంటి వాళ్ళని పిలవండి. ఆన్ కండిషన్స్ నెక్స్ట్ 10 yearsలో నాణ్యత లోపంగా వచ్చే ప్రోడక్ట్ ఫెయిల్యూర్ పైన ఫైనాన్షియల్ పెనాల్టీస్ వేస్తామని స్ట్రిక్ట్ లాస్ తీసురండి. మ్యాండేటరీ రిపేర్స్ కూడా చెయ్యకపోతే ఇన్ కేస్, ఎందుకంటే గ్యారంటీలో ఏంటంటే రిపేర్ చేసేస్తుంటారు. అలా చేయని వాళ్ళకి బ్యాక్ లిస్టింగ్లో వేయండి. ఆ కాంట్రాక్టర్ ఆ ప్రాజెక్ట్ తీసుకున్న కంపెనీ పేరుని ఇంకెప్పుడు వేరే పేరుతో కూడా రాకుండా స్ట్రిక్ట్ లాస్ తీసుకురండి.
అసలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది రోడ్డు కాంట్రాక్టర్స్ టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కాకుండా, వాళ్ళ బినామీలు కాకుండా, వాళ్ళ మనుషులు, వాళ్ళ వెల్విషర్స్ కాకుండా క్వాలిఫైడ్ సివిల్ ఇంజనీర్స్ అసలు ఎవరున్నారు? అసలు ఆ లిస్ట్ తీస్తే అసలు ఎన్ని వాస్తవాలు బయటపడతాయి? ఎందుకంతటి మోసబద్దటి? ప్రతి ఏటా ఎంతమంది సివిల్ ఇంజనీర్స్ పాస్ అవుతున్నారు? ఎంతమంది ఉద్యోగాలు వస్తాయి చెప్పండి? అన్ఎంప్లాయ్మెంట్ ఉందంటున్నారు. ఇలాంటి కాంట్రాక్ట్స్ వాళ్ళకే ఇవ్వండి. కాంట్రాక్టర్ అంటే వాడికి ఒక పెద్ద మేడ అయి ఉండాలి. టాలెంట్ కదా కావాల్సింది. వాడికి కావాల్సిన టాలెంటే కదా. సివిల్ ఇంజనీర్స్ లేరా మన రాష్ట్రంలో ఎవరు? అరే, టైర్ 3 లో లెవెల్ సబ్ కాంట్రాక్టర్ కూడా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 10 ఏళ్ళు కష్టపడిన సంపాదించలేంత డబ్బుని బ్యాంక్ బ్యాలెన్స్ తీయండి. 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటాయి? ఒక సబ్ కాంట్రాక్టర్, ఒక టైర్ 3 లెవెల్ 3లో పనిచేసే సబ్ కాంట్రాక్టర్ బ్యాంక్ చిట్టా తీయండి. ₹1,00,00,000 బంగ్లా ఉంటుంది వాడికి, ఎంత లేదన్నా కూడా. అది ఎలా సంపాదిస్తున్నాడు? అందరు కలిసి ఉమ్మడి పరిపాలన కాదు ఇది, ఉమ్మడి అవినీతి చేస్తున్నట్టు ఉంది ఇది. ఆ పాత చట్టాలను తీసి కొత్త రోడ్ గ్యారంటీ చట్టం ఎందుకు తీసుకురాలి? 11 స్టేట్స్ని కలుపుకుంటూ వెళ్తుందండి నేషనల్ హైవే 44. లెక్క పెట్టలేనని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మొన్న దాదాపు 3 కోట్లు విలువ చేసే కారు లెక్సస్ LM 350 అనుకుంటుంది. 110 కిలోమీటర్స్ స్పీడ్ కూడా వెళ్ళకూడదా ఆ కారు? దానికి అన్ని టోల్ ఛార్జెస్ చేస్తున్నా. అఫ్కోర్స్ బొలెరో కార్ వలన అంటున్నారు, ఓకే. కానీ వెహికల్స్ మీద GST, ఆ లైఫ్ టైమ్ రోడ్ ట్యాక్స్ వేస్తున్నారు కదా, అదే స్థాయిలో మీరు సర్వీసెస్ అండ్ సపోర్ట్ ఇస్తున్నారా? విజయ్ దేవరకొండ కాబట్టి హెడ్లైన్స్లో వచ్చింది, ఓకే. రోజుకి ఎన్ని వందల మంది ప్రాణాలు బలవుతున్నాయి? వాళ్ళందరి ప్రాణాలు, వాళ్ళ ఉసురు, వాళ్ళకి విలువ లేదా? ఎప్పుడో 2016లోనే మీరు గణాంకాలు చూస్తే ఈ పుల్లూరు టోల్ ప్లాజా, ఇదే అనుకుంటా మేజర్ టోల్ ప్లాజా తెలంగాణ నుంచి, ఆ లెక్కలు బట్టి రోజుకి 36,000 ప్యాసింజర్స్ కారు యూనిట్లు తెలంగాణలో ఉన్న ఈ నేషనల్ హైవే 44 కారిడార్ ద్వారా వెళుతున్నాయి. ఏది 2016లో. ఈరోజు ఎంత లేదన్నా అంతకు డబల్ ఉంటుంది. అంటే 70,000 ప్యాసింజర్ కార్లు తిరుగుతున్నాయి. టోల్స్ కడుతూ ఒక్కొక్క వెహికల్కి యావరేజ్న ₹100 యావరేజ్ టోల్ వేసుకున్నా కూడా ఒక్క టోల్ గేట్ దగ్గరే రోజుకి 60 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. యాక్టివ్ టోల్ గేట్స్ అలాంటివి ఎన్ని ఉండొచ్చు చెప్పండి? మీరే చూడండి. దక్షిణ బ్లాక్ పరిధిలో తమిళనాడు సంవత్సరానికి అత్యధికంగా 2,500 కోట్ల టోల్ ఆదాయం అగ్రస్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ 1950 కోట్లతో 2వ స్థానంలో ఉంది. వీటి ఆధారంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లు కలిపి టోల్ ఆదాయం 3 నుంచి 4,000 కోట్ల పరిధిలో ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. వీటి బట్టి మనం అంచనాలు వేయచ్చు. ఇలా మన రాష్ట్ర పరిధిలో ఉన్న రోడ్ల వరకైనా ఆ కాంట్రాక్టర్స్ మనకు 20 సంవత్సరాల కనీస నిర్వహణ ఒప్పందాన్ని తప్పనిసరి చేయండి. ద రోడ్ గ్యారంటీ యాక్ట్, రోడ్ గ్యారంటీలా ఒక్కటే దీనికి పరిష్కార మార్గం. ఇది అధిగమించాలంటే సామాన్యుడికైనా సంపన్నుడికైనా కూడా బుడగ వంటి జీవితం సార్ మనది. శాశ్వతమైన బుడగ ఎక్కడ ఉండదు. నేను శాశ్వతమైన బుడగ అని చెప్పి మీరు ఏమన్నా ఎగురుతున్నారా? కానీ మీరు కనుక ది రోడ్ గ్యారంటీ యాక్ట్ తీసుకొస్తే, క్షమించాలి కఠినంగా ఉన్నానని, భావితరాలకి మీరు ఈ యాక్ట్ తీసుకొస్తే భావితరాలకి అవినీతి రహిత శాశ్వత రోడ్డు భద్రత కల్పించిన వాళ్ళు అవుతారు. అప్పుడు లీసీ బీన్ గారు నిర్మించిన రోడ్డు ఒక్కదానికే కాదు, గూగుల్లో యాంటీ కరప్షన్ అని తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క రోడ్డు యాంటీ కరప్షన్ రోడ్డు రహదారులుగా నిలుస్తాయి. స్టే హెల్దీ, స్టే కాషియస్ అండ్ స్టే హ్యాపీ.